సకల దేవతలు కొలువై ఉన్న గోమాత జననం, గోపద్మ వ్రతకథ వినండి, ఫలితం మీకే తెలుస్తుంది. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతమును తాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపత్యానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో, వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యంగా వివరించబడింది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును అఘన్య అన్నారు. సముద్ర మథనము నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి బయలువెడలనిది. సంతోషంగా ఉన్నది, కపిల వర్ణము కలది, పొదుగు బరువు చేత నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్ప కాంతి గల ఆ ఆవుపై పుష్పములు కురిపించారు. అప్పుడు అనేక విధములు వాద్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకంలో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవునందు 14 భువనాలున్నాయని వేదం చెప్తోంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీరసాగర మదనంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే 5 గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తోంది. వీటిని కామధేనువులు అంటారు. 100 గోవుల చేత కూడి ఉన్న ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకుని వచ్చాయి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోను, నలుపు రంగులోను, ధూమ్రవర్ణంలోను, బభ్రువర్ణంలోను, శ్యామవర్ణంలోను, ఎరుపు రంగు, పింగళ వర్ణంలోను ఉండినవి. స్కాంద పురాణము గో శబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకు, వజ్రాయుధమునకు, దిక్కునకు, నేత్రమునకు, కిరణమునకు, భూమికిని, నీళ్లకును పేరు. ధేనునామస్మి కామధుక్ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాథ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో, తల్లి, మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికీ భాగం ఇవ్వటం జరిగింది. సురభి ఒక్కసారి తపస్సును ఆరంభించింది. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయ్యాడు. సురభికి అమరత్వమును ప్రసాదించాడు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీన్ని స్వర్గ గోలోకం అనే పేరుతో పిలుస్తారు. గోలోకంలో సురభి నిత్యము నివసిస్తూ ఉంటుంది. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైనది. స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినము స్నానం చేసి గోవును స్పృశించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్టము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూతి అవుతుంది. ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది. ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత కీర్తనం, శ్రవణం, దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహ ప్రేరణం అన్నీ పుణ్యప్రదమైనవే. గోపద్మ వ్రత కథ. ఒకసారి దేవసభలో నాట్య ప్రదర్శన జరుగుతోంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముని పిలిచి
భూలోకంలో వ్రతం ఆచరించని వారి చర్మంపై తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకొని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజ చేస్తున్నారు. ఒక శ్రీకృష్ణుని సోదరైన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియచేశారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకువచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారం నారదు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదు అని ప్రశ్నించగా, దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైన అర్జునుడు వంటి భర్త, దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణుపాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఊయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాత్రి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపే విధంగా గోపద్మవ్రతాన్ని ఆచరించింది. ఆ విధంగా సుభద్ర గోపద్మవ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తలబెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు.